ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నీకు బాధలు వస్తున్నాయి అంటే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడు కాబట్టి నీకు బాధలు వస్తున్నాయి. హల్లెలూయా. చూద్దామా ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించును. ఉదయాన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అంతకుముందు ఎక్కువసేపు గుడారంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అబ్రహాము ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి కానానుకు వచ్చాడు. దేవుడు పిలిచిన పిలుపుకు మేరకు ఆయన ప్రయాణమై కానానుకు వచ్చిన వయస్సు ఎంతో తెలుసా మీకు? సుమారు 75 సంవత్సరాల వయసు. ఆ వయసులో కానానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మొదట గుడారం వేశాడు, రెండవది బలిపీఠాన్ని కట్టాడు, మూడవది ప్రార్థన చేసేవాడు. ఈ 3 అలవాట్లు ఆయన జీవితంలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా గుడారము, బలిపీఠము, ప్రార్థన, ఈ 3 ఉండేవి. ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో, పుట్టిన తర్వాత ఇస్సాకుతో ముద్దులాడుకుంటూ, ఇస్సాకుతో ముచ్చడించుకుంటూ, కౌగిలించుకుంటూ, ఆడుకుంటూ ఈ ప్రార్థన అనే అంశాన్ని కాస్త ప్రక్కన పెట్టాడు. దేవునితో గడిపే సమయాన్ని కాస్త ప్రక్కన పెట్టాడు. పరిచర్య విధానాన్ని కాస్త ప్రక్కన పెట్టాడు. ప్రియులరా, అది చూస్తున్న దేవుడు వెంటనే అబ్రహామును పిలిచి, అబ్రహాం, నీకొక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకుని. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అని బైబిల్ చెప్తే, ఈయన ఆ ఇస్సాకును ప్రేమిస్తూ ఉన్నాడు. అదొక కాలము ప్రియులరా. ఆ సమయంలో దేవుడు పిలిచి ఆ వ్యక్తిని బలిగా ఇవ్వమని కోరాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? వెంటనే లేచాడు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే శారా దగ్గరకు వచ్చాడు. శారా, ఎక్కడ నీ కుమారుడు? అయ్యా, కుమారుడు కాస్త ఆడుకుంటున్నట్టున్నాడు, పిలుచుకురా త్వరగా వెళ్ళి. ఎందుకు? ఇదిగో దేవుడు చెప్పాడు, ఆ పర్వతం దగ్గరికి రమ్మన్నాడు, అక్కడ ఆరాధించమన్నాడు, ప్రార్థించమన్నాడు, అందుకే వెళ్ళి నీ కొడుకుని తీసుకురా అంటే, అవునా, దేవుడు అలా చెప్పాడా? అయితే మీరు త్వరగా వెళ్ళండి, అబ్బాయిని తీసుకుని వెళ్ళి త్వరగా ఆయన చెప్పినట్లుగా ఆరాధించండి అని శారా మాట్లాడుతుంది. ప్రియులరా, శారా పరుగునెళ్ళి ఆడుకుంటున్నటువంటి ఇస్సాకును తీసుకుని వచ్చింది. తండ్రి దగ్గరికి ఇస్సాకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి చూశాడు, పిల్లోడుని తీసుకున్నాడు. బయలుదేరే ముందు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మను కలు, అమ్మకు ముద్దు పెట్టు, బాయ్ చెప్పిరా, ఆరాధించాలి, మనం కొండ మీదకి వెళ్ళాలి, వెళ్ళు, ఒకసారి వెళ్ళి కలిసిరా అని చెప్తే, ఈ కుర్రవాడు ఇస్సాకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మను కౌగిలించుకున్నాడు, ఓ ముద్దు పెట్టాడు. అమ్మా వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పాడు. తల్లి అంటుంది, సంతోషంగా వెళ్ళరండి, వెళ్ళి ఆ సైన్యములకు అధిపతి యెహోవాను ఆరాధించి రండి అని చెప్పాది. ఇద్దరు బయలుదేరారు, తీసుకుని వెళుతూ ఉన్నారు. గుండెంత బాధ, గుండెంత వేదన, బహు దుఃఖముతో బయలుదేరి వెళుతున్నారు. ప్రియులరా, వెళుతున్న సందర్భాల్లో ఆ కొండ దగ్గరకు వచ్చారు. పనివారు ఉన్నారు, పనివారిని అక్కడే ఉంచాడు. మరి ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు అదుగో కనబడుతున్న కొండ పైకి వెళ్ళి సైన్యములకు అధిపతి యెహోవాను ఆరాధించి వస్తాం అని చెప్తాడు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఇవన్నీ పట్టుకుని బయలుదేరి వెళుతున్న సందర్భాల్లో మధ్యలో డౌట్ వచ్చి, నాన్న మన దగ్గర కత్తి ఉన్నది, మన దగ్గర నిప్పు ఉన్నది, మన దగ్గర కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ వధించడానికి గొర్రె పిల్లను తీసుకురాకుండా వస్తున్నాం మనం. గొర్రె పిల్ల ఏది నానా అని అడిగితే తండ్రి మనసు ఎంత బాధపడిందో, తండ్రి మనసు ఎంత కృంగిపోయిందో. కుమారుని చూశాడు, నీవే ఆ గొర్రె పిల్ల అనే మాట మాట్లాడలేకపోయాడు. ప్రియులరా,
రోగం వచ్చి చనిపోతే అది వేరే సంగతి, యాక్సిడెంట్లుగా చనిపోతే అది వేరే సంగతి. కన్న తండ్రే కన్న కుమారుని పట్టుకుని బలి ఇవ్వటం అంటే, దేవునికి బలిగా అర్పించటం అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. ఆయన అంటున్నాడు, యెహోవా చూసుకుంటాడు, నువ్వు బయలుదేరమని చెప్పాడు. అలాగని బయలుదేరారు, పైకి వెళ్ళారు. కట్టెలు పేరుస్తున్నాడు, కుమారుడు వెంక చూస్తున్నాడు. కుమారుడికి అర్థమైపోయింది, ప్రియులరా, ఆ వద గొర్రె పిల్లను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రికి వినేయత చూపించే వ్యక్తి కాబట్టి, వినయము కలిగిన వ్యక్తి కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కట్టెలు పేర్చాడు, కుమారుని కాళ్ళు చేతులు కట్టాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రం. కుమారుడు చూస్తున్నాడు, కుమారుడైతే నవ్వుతూ ఉన్నాడు. తండ్రి కన్నులలో కూడా కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి, కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. అయ్యో, ఇది జరగవలసిందేనా, దీన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరా అన్నట్లుగా నా కన్న కుమారుణ్ణి దేవునికి బలివలసిన పరిస్థితి నాకు సంభవించిందే అంటూ వేదనతో, బాధతో, దుఃఖంతో ఎదుగో ఆ కుమారుని చూస్తూ అతని చేతిలో ఉన్న కత్తిని అలాగూ పైకి తీశాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే కత్తి పైకి తీసి ఆ కుమారుని చంపడానికి అలా మూవ్ అయ్యాడో, ఒక స్వరం వినబడుతుంది, ఒక అద్భుతమైన స్వరం. ఆకాశము తెరవబడి ఆకాశము నుండి అబ్రహాం, అబ్రహాం అని దేవుని స్వరం వినబడుతుందండి. ఆ స్వరము సైన్యములకు అధిపతి యెహోవా స్వరం అని గుర్తించిన వాడే, చిత్తము నా ప్రభువా, ఇదిగో నీవు చెప్పినట్లే, నువ్వు కోరుకున్నట్లే నేను బలిపోతున్నాను అని మాట్లాడుతుంటే, అబ్రహాం, నేను నిన్ను చూశాను, నీ విశ్వాసాన్ని చూశాను, నీకెందుకు ఈ శ్రమ వచ్చిందో తెలుసా, నేను నిన్ను హెచ్చించాలనుకుంటున్నాను, అందుకే నీకు ఈ శ్రమను కలుగజేశాను. లే, వెంటనే నీ కుమారుని పైకి లేపో, వద గొర్రె పిల్లగా అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది, తీసుకొచ్చి వధించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఆయనకి ఎందుకు వచ్చిందండి శ్రమ, ఎందుకు వచ్చింది బాధ? అబ్రహామును దేవుడు హెచ్చించాలనుకున్నాడు కాబట్టి శ్రమ వచ్చింది. అబ్రహామును దేవుడు హెచ్చించాలనుకున్నాడు. హెచ్చించాడా? హెచ్చించాడా? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం, చూడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని చేస్తాను, ఇసుక రేణుల వలె నీ సంతతిని చేస్తాను, ప్రపంచంలో ఉన్న నలుమూలల నీ సంతతి ఏమవుతుందంట? అభివృద్ధి చెందుతుంది. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రిగా ఉండిపోతాడు. అబ్రహాము చరిత్రలో మిగిలిపోతాడు. అబ్రహాం అనే పేరు ప్రతిరోజు తలుచుకునేలాగా చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఎంతలా హెచ్చించాడు తెలుసా అండి అబ్రహాముని? హలో, దేవుడు అబ్రహాముని ఎంతలా హెచ్చించాడంటే, మత్తయి వార్త ఒకసారి వాక్యాన్ని చూడండి. మొదటి అధ్యాయము, మత్తయి వార్త మొదటి అధ్యాయము, మొదటి వచనాన్ని చదువుదాం. అబ్రహామును మనం ఎక్కడ చూస్తున్నాం? ప్రారంభంలో, ఆది కాండంలో చూస్తున్నాం. అప్పటికి ఇశ్రాయేలు సంతతి రాల బయటికి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యాకోబు నుంచి 12 గోత్రాల వాళ్ళు రాల. అప్పుడు చూస్తున్నాం మనం. అంటే మూడవ మాట, ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, దేవుడు మనం హెచ్చించాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఇప్పుడు అబ్రహాముకు శ్రమ వచ్చింది. అబ్రహామును దేవుడు హెచ్చించాడా అని అంటే, ఇక్కడ మనకు ఆది కాండంలో కనబడుతున్నాడు అబ్రహాం. ఇప్పుడు తిరిగి వచ్చి ఎక్కడ కనబడుతున్నాడు? క్రొత్త నిబంధనలోకి వచ్చేసాడండి. అంటే అప్పటికి చనిపోయి చాలా కాలం అవుతుంది. చనిపోయినా అని పేరు కొట్టివేయబడలేదు. ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదటి క్రొత్త నిబంధన ఎవరికి సంబంధించిన పుస్తకం? హలో, పాత నిబంధన ఎవరికి సంబంధించిన పుస్తకం? క్రొత్త నిబంధన ఎవరికి సంబంధించిన పుస్తకం అమ్మా? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు సంబంధించిన విధానాన్ని అంతా మనం పాత నిబంధనలో చూస్తాం. క్రొత్త నిబంధనలో 4 సువార్తలో యేసుక్రీస్తు గురించి చూస్తాం. అపోస్తల కార్యం నుంచి కూడా పరిశుద్ధాత్మ పాత్ర మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన ఎవరి గురించి మనం చూడాలి?
యేసుక్రీస్తుని గురించి చూడాలి. ఇప్పుడు ఎవరి గురించి చూస్తున్నాం మనం ఇక్కడ? అబ్రహాం కనబడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే హెచ్చించడం అంటే ఇది కాదా? దేవుడు హెచ్చించడం అంటే ఇదే. ఎక్కడో ఉన్న అబ్రహాముని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కంటే ముందు పెట్టాడండి. చూడండి, ఆ మాట చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు ఎట్లా అవుతాడు? అబ్రహాము కుమారుడు దావీదు ఎలా అవుతాడు? దావీదు ఎవరు కుమారుడు? యెషయి కుమారుడు. అలాంటిది అబ్రహాము కుమారుడైన దావీదు అంటాడు. అంటే ఈ మధ్యలో వాళ్ళందరూ ఎగిరిపోయారా? కాదండి, పెద్ద దిక్కుని తీసుకొచ్చి చూపించాడు. కాస్త పెద్ద తలక. ఎందుకంటే దేవుడు హెచ్చించిన వ్యక్తి ఇలా ఉంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు హెచ్చించిన వ్యక్తి విధానం ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చూస్తాం. పాత నిబంధనలో అబ్రహాం కనబడుతున్నాడు, క్రొత్త నిబంధనలో అబ్రహాం కనబడుతున్నాడు. ఇక కొన్ని పత్రికల్లో కూడా అబ్రహాం కనబడతాడు. ఈ 2 స్టెప్పులు దాటిన తర్వాత ఇక 3వ స్టెప్లోకి వెళ్ళాలి మనం. ఎక్కడ? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరు కనబడుతున్నారు చెప్పండి? పరలోక రాజ్యం ఎవరు కనబడుతున్నారు? మీకు ఎవరు కనపడతలేదేమో. లాజర్ కనపడ్డాడు. ఓ తండ్రివైనా ఏమంటాడండి? అబ్రహామా. అబ్రహాం ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు? ఎక్కడ ఉండాలి అబ్రహాము? ఆది కాండంలో ఉండాలి అబ్రహాం. ఒక స్టెప్ దాటి కొత్త నిబంధనలో ఉండాలి. ఇప్పుడు పరలోకం దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా అదిగో ఒక చీటికి నేను ముంచేస్తే చాలయ్యా, నీ దగ్గర ఉన్న లాజర్ను పంపించయ్యా. తండ్రివైన అబ్రహామా. ఎందుకు తండ్రి అయిపోయాడు? నా దేవుడు హెచ్చించాలనుకున్నాడు కాబట్టి హెచ్చించాడు. హెచ్చించాలనుకున్నాడు కాబట్టి హెచ్చించాడు. హెచ్చించే సమయంలో ఈయన మీదకి ఏమొచ్చిందంట? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. బాధలో బాధ్యత పూర్వకంగా బ్రతికాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు పనిని చేశాడు కాబట్టి దేవుడు హెచ్చించాడు. చాలామంది అండి, మీటింగ్ ఉందయ్యా అన్న, నాకు కుదరదే, నాకు అసలు కుదరదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, వంట చేయాలి, ఇల్లు ఉడవాలి, నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి. ఇంకేం ఆశీర్వాదం పడతారండి మీరు? శ్రమ వచ్చినప్పుడే క్రీస్తుని వెదకాలి, బాధ వచ్చినప్పుడే క్రీస్తుని వెదకాలి, జ్వరం వచ్చినప్పుడే క్రీస్తుని వెదకాలి, ఇబ్బందులు కలిగినప్పుడే క్రీస్తుని వెదకాలి, క్షామము కలిగినప్పుడే క్రీస్తుని వెదకాలి. మరణపాయ పరిస్థితి ఇదిగో అబ్రహాము జీవితంలో కలిగింది. అలాంటి టైంలో కూడా అబ్రహాము వెనకదీయలేదండి. నీ కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు కాబట్టి నేను నిన్ను హెచ్చించాలనుకుంటున్నాను. నా దేవుడు హెచ్చించాలని ప్రారంభిస్తే దాన్ని ఆపగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరండి. ఆయన హెచ్చించాలంటే 3వ అనుభవం నీకు కావాలి. ఏ అనుభవం అంటండి? శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు కృపలో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధి నుంచి మనం భారం కాకూడదు, దూరం అయిపోకూడదు. ఇప్పుడు నాకున్న పరిస్థితి, తీసుకెళ్ళి కనుక హాస్పిటల్ తీసుకెళ్తే ముందు ఐసీయూలో పెడతారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నా నేను. మరి ఎందుకు వచ్చున్నాను అది మీకు అర్థం అవ్వాలంటే మీరు తలకిందులు తపస్సు చేసినా అర్థం కాదు. అది నా బాధ్యత. మరి నీ బాధ్యత ఏంటి? ప్రభు సన్నిధి ఎగ్గొట్టడమే నీ బాధ్యత. ఎగ్గొట్టకూడదు ప్రియులరా. నీకు ఓపుకున్నంత కాలం, నీకు బలం ఉన్నంత కాలం, నీకు ఆరోగ్యం ఉన్నంత కాలం ఏం చేయాలంటండి? దేవుని పని జరిగిస్తూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వెలా ఉంటున్నావు తెలుసండి? నీకు ఎంత ఓపుకుండా దేవునికి దూరం అయిపోతున్నావు, ఎంత ఓపుకుండా, ఎంత సమయం దేవునికి ఇచ్చినా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఇది భరించరాని బాధ ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలి. శ్రమల గుండా ఎందుకు నడుస్తున్నామయ్యా? ఇదిగో దేవుడిని హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టి నీ సమయం దేవునికి ఇవ్వాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ సమయాన్ని దేవుని కొరకు కష్టపడకుండా, ప్రయాసపడకుండా ఉంటే దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నా నువ్వు హెచ్చింపబడలేవండి.